వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్. గత వీడియోలో మనం సూక్ష్మజీవ ప్రపంచం, దానికి సంబంధిత ఇంటర్మీడియట్ శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో భాగంగా మనం వైరస్లకు సంబంధించిన శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం డిమిత్రీ ఐవనోస్కీ అనేటువంటి శాస్త్రవేత్త గురించి మాట్లాడినట్లయితే, పొగాకులో మొజాయిక్ తెగులు, సో టీఎంవి అనేటువంటి ఈ యొక్క వైరస్కి సంబంధించిన తెగులు ఇది. పొగాకులో మొజాయిక్ తెగులుకు కారణం ఒక గాలనీయ కారకం అని తెలియపరిచాడు. మార్టినస్ బైజరింగ్ అనేటువంటి శాస్త్రవేత్త పొగాకులో మొజాయిక్ తెగులుకు కారణం ఒక నిర్దిష్ట రూపమంటూ లేనటువంటి సజీవ సంక్రమిక ద్రవం, అనగా కంటాంజియం వైవం ఫ్లూయిడమ్ అని ఈయన నిర్ధారించాడు. WM స్టాన్లీ మొట్టమొదటిసారిగా టీఎంవిని స్ఫటికీకరించవచ్చని భావించాడు. అలాగనే దీనికి టొబాకో మొజాయిక్ వైరస్ అని కూడా పేరు పెట్టారు. ఫ్రెంకెల్ కన్రాడ్ అనేటువంటి శాస్త్రవేత్త టొబాకో మొజాయిక్ వైరస్లో జన్యు పదార్థం RNAగా ఉంటుందని నిర్ధారణ చేశాడు. ఈయన అపధ్రువ అపకేంద్రీకరణ, ఎక్స్కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఇటువంటి అనేక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కొత్త కొత్త వైరస్లను గుర్తించడం చేశాడు. అలాగనే వివరించడం కూడా చేశాడు. సో వీళ్ళు మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో వైరస్లకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలుగా మనం తెలుసుకోవడం జరిగింది.